హాయ్ అండి అందరికీ 10th క్లాసు 4th లెసన్ అనమాట. ఇది మనకి లెసన్ మొత్తం కవర్ చేస్తూ బిట్స్ ఉన్నాయి. ఇది మీకు పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 అనేది కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూడండి. మరి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బిట్ మనం చూద్దాం. లెసన్ మొత్తం కవర్ చేస్తూ మనకి నియర్లీ 100 బిట్స్ వరకు వచ్చాయి అనమాట. దీంట్లో మీకు 50 బిట్స్, నెక్స్ట్ వీడియోలో 50 బిట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఫస్ట్ బిట్ మనం చూస్తే, మానవుని విసర్జిక అవయవాల నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి వ్యర్థాలలో విషతుల్యమైనవి ఏమిటి? చూడండి, ఇవన్నీ కూడా మానవుని విసర్జిక అవయవాల నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి వ్యర్థాలన్నమాట. మరి స్రావాలు వేరు, విసర్జితాలు వేరు. స్రావాలు వేరు, విసర్జితాలు వేరు. స్రావాలంటే మనకి లాలాజలము, హార్మోన్స్, ఇవి వస్తాయి అన్నమాట. మరి ఇక్కడికి వచ్చేసరికి లాలాజలము, హార్మోన్స్ వస్తాయి. మనకి ఇక్కడికి వచ్చేసరికి స్రావాల కిందకి. మరి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇవన్నీ విసర్జితాలు. దీంట్లో విషతుల్యమైనది ఏమిటి? మనకి పేజ్ నెంబర్ 79లో ఉంది. ఏంటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, అమ్మోనియా. నెక్స్ట్ వన్, మానవ విసర్జిక వ్యవస్థకు సంబంధించి సరికానిది ఏమిటి? మానవుని యొక్క విసర్జిక వ్యవస్థకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి ఒక జత మూత్రపిండాలు ఉంటాయి, మరి ఒక జత మూత్రనాళాలే ఉంటాయి. 2 జతలైతే కాదు. మూత్రాశయం ఉంటుంది, ప్రసేకం ఉంటుంది. ఈ 4గింటిని కలిపి విసర్జక వ్యవస్థ అంటారు. మూత్రపిండాల నుంచి మూత్రనాళాల ద్వారా మూత్రాశయంకి చేరి ప్రసేకం ద్వారా విసర్జించబడుతుందన్నమాట. మూత్రపిండాలు ఒక జతే ఉంటుంది, ఇక్కడ కూడా ఒక జత మూత్రనాళాలే ఉంటాయి, మూత్రాశయం, ప్రసేకం. నెక్స్ట్ వన్, మూత్రపిండాలకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. మరి కుడి మూత్రపిండం అనేది ఎడమ దానికన్నా కొద్దిగా పైకి ఉంటుంది అనేది రాంగ్ అనమాట. ఇక్కడ మనకి సరికానిది ఆప్షన్ 2. ఎందుకంటే పైకి ఉండదు, క్రిందికి ఉంటుంది. అంటే కుడిది క్రిందకి ఉంటుంది అనమాట. కుడి క్రిందకి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మూత్రపిండాల వెలుపలి భాగం కుంభాకారంగాను, లోపలి భాగం పుటాకారంగా ఉంటుంది. ఇట్లా బయట ఉన్నది కుంభాకారము, ఈ లోపల పక్కన ఉన్నటువంటిది పుటాకారంగా ఉంటుంది. అలాగే మూత్రపిండాల పొడవు 10 సెంటీమీటర్లు, వెడల్పు 5 నుండి 6 సెంటీమీటర్లు, మరి మందం అనేది 4 సెంటీమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ వన్, పుటాకారంగా ఉన్నటువంటి మూత్రపిండంలోని లోపల తలం మధ్యలో గల పల్లాన్ని ఏమంటారు? ఇలా మూత్రపిండం ఉంది, మరి లోపల పుటాకారంగా ఉంటుంది కదా. ఈ లోపల ఉన్నటువంటి పుటాకార తలంకి మధ్య భాగంలో ఉండే పల్లాన్ని ఏమంటారు? దాన్ని హైలస్ అంటారు. మూత్రపిండంలో ఉండే సూక్ష్మ వృక్క నాళాలకు గల పేరేమిటి? మరి మూత్రపిండంలో అనేకమైనటువంటి సూక్ష్మ వృక్క నాళాలు అనేవి ఉంటాయి. మరి వాటికి గల పేరేంటంటే నెఫ్రాన్. దానికే నెఫ్రాన్ అంటారు. ఇట్లా సూక్ష్మ వృక్క నాళాలు అనేటటువంటి ఉంటాయి కదా, వీటినే నెఫ్రాన్స్ అంటారు. మరి ప్రతి మూత్రపిండంలో ఉండే వృక్క నాళాల సంఖ్య, మరి ఎన్ని వృక్క నాళాలు ఉంటాయి? వృక్క నాళాల సంఖ్య 1.3 నుంచి, అంటే 1 మిలియన్ కంటే ఎక్కువ ఉంటాయి, తక్కువ అయితే కాదు. 1 మిలియన్ కంటే ఎక్కువ ఉంటాయి. 1.3 మిలియన్ నుంచి 1.8 మిలియన్ వరకు ఉంటాయన్నమాట. ఒక నెఫ్రాన్లో ఒక చివర కప్పు ఆకారంలో ఉండే నిర్మాణానికి గల పేరేమిటి? ఒక నెఫ్రాన్లో చివర కప్పు ఆకారంలో ఉండే నిర్మాణానికి గల పేరే బౌమన్ గుళిక అని పేరు. మాల్ఫీజియన్ దేహం అనగా? మరి ఏ రెండింటిని కలిపి మనం మాల్ఫీజియన్ దేహంగా చెప్పబడుతుంది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, బౌమన్ గుళిక మరియు గ్లోమరాలస్. నెక్స్ట్ వన్, బౌమన్ గుళిక గోడల యొక్క కణాలలోని ఉపకళా కణాలకు గల పేరేమిటి? బౌమన్ గుళిక గోడలలో కణాలలో ఉండే ఉపకళా కణాలకు గల పేరేంటంటే ఫోడోసైట్స్. క్రింది వానిలో సరి అయినది ఏది? రక్తకేశ నాళికా గుచ్చము. రక్తకేశ నాళిక అంటే గ్లోమరాలస్ అన్నమాట. ఇప్పుడు మనకు వచ్చింది కదా గ్లోమరాలస్. రక్తకేశ నాళికా గుచ్చము నుంచి అభివాహ ధమని అనేది మరి ఏర్పడుతుంది. మరి అభివాహ ధమని అనేది అపవాహ ధమని కన్నా మందంగా ఉంటుంది. చూడండి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అభివాహ ధమని అనేది మందం అనమాట, ఇదే లావుగా ఉంటుందన్నమాట. అభివాహ ధమనిలోనే వ్యర్థ పదార్థాలు అనేవి విడపోయబడతాయి. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. వృక్కనాళికలో భాగం కానిది. ఈ 3 కూడా వృక్కనాళికలో భాగాలే.
సమీప దూరస్థ అంటే 3 భాగాలు ఉంటాయన్నమాట. వృక్క నాళికలో ఉండేవి 3 భాగాలు. ఆ 3 ఏంటంటే ఈ 3 అన్నమాట. సమీప సంబలిత నాళము, సమీపస్థ సంబలిత నాళము, దూరస్థ సంబలిత నాళము, హెన్లీ సిక్యము, ఈ 3 కూడా. ఈ గ్లోమరాలస్ అనేది ఉండదు. మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం నెఫ్రాన్. మూత్రం ఏర్పడేటటువంటి దశలు. మూత్రం ఏర్పడేటటువంటి దశలు ఏమిటి? చూడండి, ఇందులో మూత్రం ఏర్పడేటటువంటి దశలు. ఫస్ట్ మనకి గుచ్చగాలనం అనేటటువంటిది స్టార్టింగ్ అవుద్ది. గుచ్చగాలం నుంచి వర్ణనాత్మక పునఃశ్వాసనం, వర్ణనాత్మక పునఃశ్వాసనం తర్వాత నాళికాస్రావం, నాళికాస్రావం తర్వాత మనకి అధిక గాఢత గల మూత్రం ఏర్పడుతుంది. సో గుచ్చగాలనం అనేది ఏ, తర్వాత మనకి ఏ తర్వాత వర్ణనాత్మక పునఃశ్వాసనం ACBD. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నెఫ్రాన్లో గుచ్చగాలనంను జరిగేటటువంటి ప్రాంతం. గుచ్చగాలనంను గాలనం జరిగేటటువంటి ప్రాంతం ఎక్కడ జరుగుతుంది? గుచ్చగాలనం అనేది దూరస్థ సంవరిత నాళంలోనే జరుగుతుంది. సారీ అండి, గ్లోమరాలస్లో జరుగుతుంది. దూరస్థ సంబలిత నాళం కాదు, గ్లోమరాలస్ లేదా రక్తకేశ నాళికా గుచ్చంలో జరుగుతుంది అనమాట. గ్లోమరాలస్ లేదా రక్తకేశ నాళికా గుచ్చంలో జరుగుతుంది. ఫస్ట్ గుచ్చగాలనం అనేది అక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ పునఃశ్వాసన, నెఫ్రాన్లో పునఃశ్వాసనం అనేటటువంటిది జరిగేటటువంటి ప్రాంతం ఎక్కడ? నీటి పునఃశ్వాసన జరుగుతుంది. మరి పునఃశ్వాసన జరిగేటటువంటి ప్రాంతం ఎక్కడంటే సమీపస్థ. చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి జరుగుతుంది అన్నమాట. సమీపస్థ సంబలిత నాళంలో పునఃశ్వాసన అనేటటువంటిది జరుగుతుంది. దూరస్థ సంబలిత నాళం DCTలో స్రవించబడేవి ఏమిటి? మరి ఇందులో స్రవించబడేటటువంటివి ఇవన్నీ కూడా స్రవించబడతాయి అన్నమాట. పొటాషియము, సోడియం క్లోరైడ్లు, యూరియా, యూరిక్ ఆమ్లము, హైడ్రోజన్ అయాన్లు, ఇవన్నీ కూడా ఇక్కడ స్రవించబడతాయి. నెక్స్ట్ వన్, 40 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి సంవత్సరం నెఫ్రాన్ల క్రియాశీలత తగ్గే రేటు ఎంత శాతం తగ్గిపోతాయి? 40 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరిలో కూడా మరి ప్రతి సంవత్సరం ఎన్ని నెఫ్రాన్లు అనేటటువంటి తగ్గిపోతుంటాయి అంటే, చూడండి, ప్రతి సంవత్సరం కాదు, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 10% నెఫ్రాన్ల క్రియాశీలత తగ్గిపోద్ది. 40 సంవత్సరాలు దాటాయి అనుకోండి, 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక 10%, అలాగే మరి 50 సంవత్సరాలు దాటిన తర్వాత, ప్రతి 10 సంవత్సరాలు కన్నారు కదా, 50 సంవత్సరాలు దాటిన తర్వాత మరొక 10%, అలాగే నెఫ్రాన్ల యొక్క క్రియాశీలత అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ప్రతి సంవత్సరం కాదు, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి. నెక్స్ట్ వన్, దూరస్థ సంబలిత నాళం DCT యొక్క ప్రధాన విధి ఏమిటి? దూరస్థ సంబలిత నాళం యొక్క ప్రధాన విధి నాళికా స్రావం. నెక్స్ట్ వన్, మూత్రంలో నీటి శోషణకు తోడ్పడేటటువంటి హార్మోన్, నీటి శోషణకు తోడ్పడే హార్మోన్ లేదా మూత్రం విసర్జించవలసి వచ్చినప్పుడు స్రవించేటటువంటి హార్మోన్ ఏమిటి? చూడండి, లేదా మూత్రపిండాలతో ఈ హార్మోన్కు రిలేషన్ ఉంటుంది, సంబంధం కలిగిన మూత్రపిండాలతో సంబంధం కలిగినటువంటి హార్మోన్ ఏది? బిట్ ఎలాగైనా అడగొచ్చు. ఏదైనా మూత్రపిండ వ్యవస్థకు సంబంధించినటువంటి హార్మోన్ వచ్చింది అంటే అది ఒకే ఒక్క హార్మోన్ వచ్చింది మనకు, అది వ్యాసోప్రెప్సిన్ హార్మోన్. డయాబెటీస్కి కారణం అదే, షుగర్ అంటాం కదా, డయాబెటీస్కి కారణం అదే అనమాట. డయాబెటిస్ ఇన్సిపిటస్ అంటే అతిమూత్ర వ్యాధి. దీనికి సంబంధించి సరికానిది ఏమిటి? మరి ఇది ఇక్కడ చూస్తే వ్యాసోప్రెప్సిన్ అనేటటువంటి హార్మోన్ లోపం వల్ల వస్తుంది. మరి అధిక మూత్ర విసర్జనకు సంబంధించినది అధిక మూత్ర విసర్జన, అలాగే తక్కువ గాఢత కలిగినటువంటి మూత్ర విసర్జన. చూడండి, వాటర్ ఎక్కువగా వయసులో ఉన్నప్పుడు వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటే మనకి అధిక గాఢత గల మూత్రం రిలీజ్ అయిపోయి మనకి మంచిగా హెల్తీగా ఉండగలుగుతాం అన్నమాట. మరి ఈ డయాబెటిస్ ఇన్సిపిటస్ వచ్చిన తర్వాత ఈ వ్యాసోప్రెప్సిన్ హార్మోన్ లోపం వలన మరి తక్కువ గాఢత గల మూత్రమే విసర్జిస్తుంది అనమాట. సో మనకి ఇవన్నీ కూడా డయాబెటిస్ ఇన్సిపిటస్కి సంబంధించినవే. ఈ చక్కెర గల మూత్రం అనేది సంబంధించదు, షుగర్ ఉన్నంత మాత్రాన చక్కెర గల మూత్రం అయితే కాదు. నెక్స్ట్ వన్, మూత్రనాళాల యొక్క పొడవు ఎంత? మూత్రనాళాల యొక్క పొడవు 30 సెంటీమీటర్లు. మూత్రాశయానికి సంబంధించి సరి అయినది ఏది? ఇది బేరుపండు ఆకారంలో ఉంటుంది. దీనిలో మూత్రం తాత్కాలిక నిల్వ సామర్థ్యం 300 నుంచి 800 మిల్లీలీటర్లు.
మరి ఇది ద్రోణి భాగంలో ఈ ఉదర తలాన పురీషనాళంలో ఉంటుందన్నమాట, పురీషనాళంలో ఉంటుంది. సో పైవన్నీ కూడా సరి అయినవి. చూడండి, మూత్రాశయం యొక్క కెపాసిటీ అనేది 300 నుంచి 800 మిల్లీలీటర్లు. నెక్స్ట్ వన్, ప్రసేకమునకు సంబంధించి సరికానిది ఏది? ప్రసేకమునకు సంబంధించి మూత్రాశయం నుంచి మూత్రాన్ని బయటికి విసర్జించే మార్గం. దీని పొడవు పురుషుల్లో 10 సెంటీమీటర్లు, స్త్రీలలో 4 సెంటీమీటర్లు. ఇది ఆలిందంలోనికి తెరుచుకుంటుంది. ఇక్కడ చూస్తే సరికానిది ఆప్షన్ 2 అనేది సరికాదు. పురుషులలో ఇది 20 సెంటీమీటర్లు ఉంటుంది. కాబట్టి మూత్ర ద్వారాన్ని ఆవరించి ఎన్ని జతల వర్తుల సంవరణి కండరాలు ఉన్నాయి? మూత్ర ద్వారాన్ని ఆవరించి ఎన్ని జతల వర్తుల సంవరణి కండరాలు ఉన్నాయి? 2 జతల వర్తుల సంవరణి కండరాలు ఉన్నాయి. మరి అవే మనకి మరి మూత్రం వచ్చేటప్పుడు మరి దాన్ని కండరాలే పట్టి ఉంచుతాయన్నమాట. నెక్స్ట్ వన్, మూత్రాశయంలో గరిష్టంగా మూత్రం నిల్వ ఉండేటటువంటి సామర్థ్యం. గరిష్టంగా మూత్రం నిల్వ ఉండే సామర్థ్యం 700 నుంచి 800 మిల్లీలీటర్ల వరకు గరిష్టంగా నిల్వ ఉంటుందన్నమాట. మానవుడు ఒక రోజుకు విసర్జించేటటువంటి మూత్ర పరిమాణం. ఎంత మూత్రాన్ని మానవుడు ఒక రోజుకి విసర్జిస్తాడు? 1.6 నుంచి 1.8 లీటర్లు. రాత్రిపూట నిద్రలో చిన్నపిల్లలు ప్రక్క తడపడానికి గల కారణం. పైవన్నీ కూడా మూత్రం అధికంగా స్రవించడం, అలాగే తక్కువ గాఢత గల మూత్రం అధికంగా స్రవించడం, అలాగే వ్యాసోపెప్సిన్ హార్మోన్ లోపం. పైవన్నీ కూడా ఆన్సర్స్ అవుతాయి. మూత్రపిండంలోని వెలుపలి భాగాన్ని వల్కలము అంటారు. మూత్రానికి లేత పసుపు రంగుని కలిగించేటటువంటి పదార్థం ఏది? యూరోక్రోమ్ అనేటటువంటిది మూత్రానికి లేత పసుపు రంగుని కలిగిస్తుంది. క్రింది వానిలో సరి అయినది ఏది? మరి మూత్రంలో ఉండేటటువంటి నీటి శాతం ఎంత అంటే 96% ఉంటుంది. మరి కర్బన పదార్థాలు ఎంత ఉంటాయంటే 2.5% ఉంటాయి. అకర్బన పదార్థాల శాతము 1.5%. సో ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, ఈఎస్ఆర్డి అనగా చూడండి, మూత్రపిండాలు మరి అక్కడ పనిచేయవన్నమాట. మూత్రపిండాలు పనిచేయని పరిస్థితి అనమాట. దాన్ని ఈఎస్ఆర్డి అంటారు. దాని యొక్క ఫుల్ ఫామ్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. మూత్రం యొక్క pH విలువ 6 ఉంటుంది. మూత్రం అనేది ఫస్ట్ మనకి 6 ఉన్నప్పటికీ ఇది ఆమ్ల స్థితిలో ఉంటుంది, కానీ తర్వాత అది క్రమక్రమంగా క్షారస్థితికి మారిపోద్ది అనమాట. క్షారస్థితికి మారిపోద్ది. ఆమ్లం అనేది యూరియా రూపంలో బయటకు వెళ్ళిపోవడం వల్ల క్షారస్థితికి మారిపోద్ది అనమాట. క్రింది వానిలో సరికాని జత ఏది? బౌమన్ గుళిక. చూడండి, బౌమన్ గుళిక అనేది గుచ్చగాలనం అనే వర్డ్ కనిపిస్తే మీకు బౌమన్ గుళిక గుర్తుకు రావాలి. మరి వరణాత్మక శోషణం అని వస్తే మనకి సమీపస్థ సంవలతనాళం గుర్తుకు రావాలి. మరి నాలికా స్రావం అనగానే మీకు హెన్లీ సిక్యం గుర్తుకు రావాలి. మరి దూరస్థ సంవలిత నాళం అనగానే మీకు నీటి యొక్క పునఃశోషణ గుర్తుకు రావాలి. నీటి యొక్క పునఃశోషణ అంటేనే దూరస్థ సంవలిత నాళము. నీటి శోషణం అయితే కాదు, నీటి పునఃశోషణం. అలాగే హెన్లీ సిక్యం నాలికా స్రావం, అలాగే సమీపస్థ నాలికా స్రావము, అలాగే సమీపస్థ సంవలిత నాళం అనగానే వర్ణాత్మక శోషణము, బౌమన్ గుళిక అనగానే గుచ్చగాలనం. నెక్స్ట్ వన్, మూత్రంలో ప్రధాన భాగం ఎక్కువగా నీరు ఉంటుంది. బౌమన్ గుళికలో రక్తం వడపోతకు కారణం రక్త పీడనం వలన మాత్రమే రక్తం వడపోయబడుతుంది అక్కడ. ప్రాథమిక మూత్రానికి సంబంధించి సరి అయినది ఏది? మరి అందులో ప్రాథమిక మూత్రంలో మనకి వ్యర్థాలు ఉండవు అనేది సరికాదు. మరి లవణాలు ఉండవు అనేది సరికాదు. ప్రోటీన్లు ఉండవు అనేది కూడా సరికాదు. కానీ ఇక్కడ రక్త కణాలు ఉండవు అనేది సరైనదన్నమాట. రక్త కణాలు అందులో ఉండవు, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్,
డయాలసిస్ను కనుగొన్నటువంటి వైద్యుడు హఫ్నగెల్ అన్నమాట. చార్లెస్ హఫ్నగెల్కు సంబంధించి సరి అయినది ఏది? మరి ఇక్కడ చూస్తే మొట్టమొదట మూత్రపిండ ఆపరేషన్ను 1954లో సమరూప కవలలపైన జరిపారు. మరి ఇండియాలో చూడండి, మొట్టమొదట అంటే ఇది ఇండియా మాత్రమే కాదు, వరల్డ్ ఫస్ట్. మరి ఇండియాలో వచ్చేసరికి మూత్రపిండ ఆపరేషన్ను 1971లో డిసెంబర్ 1వ తేదీన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో చేశారు. మరి ఈయన వాషింగ్టన్కు చెందినటువంటి సర్జన్ అనమాట. సో ఇవన్నీ కూడా సరి అయినవి. మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి విసర్జక అవయవం ఏంటంటే మనకి మూత్రపిండాలు అనేది అతి ముఖ్యమైనటువంటి విసర్జక అవయవం. మరి ఇవన్నీ కూడా విసర్జక అవయవాలే. మనము ఈ 4 కూడా విసర్జక అవయవాలే, గుర్తుపెట్టుకోండి. కాలేయం ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా విసర్జక అవయవాలే. ఊపిరితిత్తుల ద్వారా విసర్జించబడేటటువంటి విసర్జక అవయవాలు ఏమిటి? ఊపిరితిత్తుల ద్వారా విసర్జించబడే విసర్జక అవయవాలు కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, ఈ 2 కూడా ఊపిరితిత్తుల ద్వారా విసర్జించబడతాయి, శ్వాస ద్వారా. మరి చర్మంలో ఉన్నటువంటి సెబేషియన్ గ్రంథులు విడుదల చేసే విసర్జక పదార్థాలు ఏమిటి? ఇవన్నీ కూడా సెబమ్ రిలీజ్ చేస్తాయి, మైనం రిలీజ్ చేస్తాయి, స్టీరాల్స్, కర్బన పదార్థాలు, ఫ్లాటీ ఆమ్లాలు. సెబము, మైనం, స్టీరాల్స్, కర్బన పదార్థాలు, ఫ్లాటీ ఆమ్లాలు ఇవన్నీ కూడా విసర్జిస్తాయి. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు హీమోగ్లోబిన్ నుంచి తయారయ్యేటటువంటి పైత్యరస వర్ణకం ఏమిటి? ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు మరి హీమోగ్లోబిన్ నుండి తయారయ్యేటటువంటి పైత్యరస వర్ణకం ఏమిటి? ఇవన్నీ కూడా బైలురుబిన్, బైలువర్ధిన్, యూరోక్రోమ్ ఇవన్నీ కూడా మరి పైత్యరస వర్ణకాలు తయారవుతాయి అన్నమాట. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు హీమోగ్లోబిన్ నుంచి ఈ 3 కూడా తయారవుతాయి. మనకు 3 ఇచ్చారు, బైలురుబిన్, బైలువర్ధిన్, యూరోక్రోమ్, ఈ 3 తయారవుతాయి. యూరియా తయారీలో ప్రముఖ పాత్ర వహించేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కాలేయము. యూరియా తయారీలో ప్రముఖ పాత్ర వహించేది కాలేయము. మూత్ర సంఘటనము ఆధారపడే అంశము. మూత్ర సంఘటనం అనేది ఆధారపడే అంశంపై ఇవన్నీ కూడా యూరోక్రోమ్ యొక్క పరిమాణం పైన ఆధారపడుతుంది, తీసుకునే ఆహారం పైన, నీటిపైన కూడా ఆధారపడుతుంది, పరిసరాల ఉష్ణోగ్రత పైన కూడా ఆధారపడుతుంది. పరిసరాలు చల్లగా ఉంటే ఎక్కువ సార్లు మనం మూత్రం విసర్జించే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా మూత్ర సంఘటన మీద ఆధారపడేటటువంటి అంశం. మూత్ర గాఢత చెందేటటువంటి ప్రదేశము. మూత్రం గాఢత చెందే ప్రదేశం ఎక్కడంటే దూరస్థ సంవలిత నాళంలోనే మూత్రం అనేది గాఢత చెందుతుంది. ఓకేనండి. మరి పీహెచ్కి సంబంధించి అక్కడ నార్మల్ స్టేజ్కి వస్తుందన్నమాట. అలాగే పెద్ద ప్రేగు యొక్క ఉపకళా కణజాలం చేత విసర్జించబడేవి ఏమిటి? పెద్ద ప్రేగు యొక్క ఉపకళా కణజాలం చేత విసర్జించబడేవి ఏంటంటే ఇవన్నీ కూడా కాల్షియం, మెగ్నీషియము, ఐరన్ యొక్క లవణాలు. కాల్షియము, మెగ్నీషియం, ఐరన్ యొక్క లవణాలు ఈ 3 కూడా విసర్జించబడతాయి. కొద్ది మోతాదులో నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలుగా విసర్జించబడే భాగం ఏమిటి? కొద్ది మోతాదులో నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు ఎక్కడి నుండి రిలీజ్ అవుతాయి అంటే లాలాజలము, కన్నీటి నుంచి రిలీజ్ అవుతాయి. అమీబా, పారమీషియం వంటి ఏకకణ జీవుల యొక్క విసర్జక అవయవాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి వీటికి ప్రత్యేకమైనటువంటి విసర్జక అవయవాలు అనేవి ఉండవు. మరి సంకోచ రిక్తిక ద్వారా వ్యర్థ పదాలను సేకరిస్తాయి, మరి వ్యాపన పద్ధతిలో బయటికి పంపిస్తాయి. చూడండి, సంకోచ రిక్తిక ద్వారా సేకరిస్తాయి, వ్యాపన పద్ధతిలో బయటికి పంపిస్తాయి. ప్రత్యేకమైనటువంటి విసర్జక అవయవాలు ఉండవు. ఇవి ఏకకణ జీవులను గుర్తుపెట్టుకోండి. ఏకకణ జీవులను ఇస్తే అమీబా, పారమీషియం. మరి బహుకణ జీవులు కూడా ఉన్నాయి, విసర్జక అవయవాలు లేనివి బహుకణ జీవులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ బిట్ చెప్తాను. ఇక్కడ చూస్తే విసర్జక వ్యవస్థను ఏర్పరచుకున్నటువంటి మొట్టమొదటి జీవులు ఏంటంటే మనకి ఇక్కడ ప్లాటిహెల్మింథస్ అనేది విసర్జక వ్యవస్థను ఏర్పరచుకున్నటువంటి మొట్టమొదటి జీవులు. ప్రత్యేకమైనటువంటి విసర్జక అవయవాలు లేని బహుకణ జీవులు ఏమిటి? ఇప్పుడు చెప్పాను కదా, ఏకకణ జీవులు అయితే అమీబా, పారమీషియము. మరి బహుకణ జీవులు అయితే మనకి ఇక్కడ స్పంజికలు లేదా ఫొరిఫెరా జాతికి చెందినవన్నమాట. స్పంజికలు లేదా ఫొరిఫెరా, సీలంటరేట్స్ ఈ 2 ప్రత్యేక అవయవాలు లేనటువంటి బహుకణ జీవులు. ఓకేనండి. నెక్స్ట్ వీడియో మీకు 50 బిట్స్ అనేది అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవరీవన్.